మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం చేసి మరి ఈరోజు రైతాంగాన్ని మోసం చేస్తూ ఉంది. గత 10 రోజుల క్రితం మన స్థానిక ఎమ్మెల్యే బాల్పట ఎమ్మెల్యే నుండి గౌరవ ప్రశాంత్ రెడ్డి అన్న గారు మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే సోయాబీన్ మరి రైతాంగంకు ఇబ్బంది అయింది, ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తే మరి మొన్న 31వ తారీఖు నాడు మరి సోయాబీన్ మరి ప్రారంభోత్సవం చేయడం జరిగింది కొనుగోలు కేంద్రం. మరి కొనుగోలు కేంద్రం చాలు చేసిన తర్వాత ఈరోజు రైతాంగాన్ని ప్రభుత్వం నిట్టని కూడా ముస్తూ ఉంది. ఏదైతే సోయాబీన్ కొంటా ఉందో ప్రతి ఎకరానికి 6 క్వింటాలు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మిగతా అడిషనల్గా 6 క్వింటాల కంటే ఎక్కువ వస్తే అది ప్రభుత్వం కొనదని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. దాన్ని మేము నిన్న ఆఫీసర్స్ మాట్లాడితే కూడా వారు కూడా చెప్తా ఉన్నారు, మాకు ప్రభుత్వం జీవో ఉంది, ఆ జీవో ప్రకారం మేము చేయలేము, కేవలం ఎకరానికి 6 క్వింటాలు మాత్రం కొంటామని చెప్పేసి అధికారులు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రైతాంగం తరఫున, బాల్కొండ నియోజకవర్గ రైతాంగం తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ రైతైనా సరే ఎన్ని ఎకరాలు ఉన్న సోయా ప్రతి ఎకరంలో కూడా ఎన్ని క్వింటాలైనా సరే కంపల్సరీ మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి మేము భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే మద్దతు ధర మీద మీరు ఎన్నికల మేనిఫెస్టోలు అయితే పెట్టారో ప్రతి పంటకు కూడా మేము 500 బోనస్ ఇస్తామని చెప్పేసి మరి ఈరోజు సోయాబీన్ ఎంఎస్పి మరి 4,892 రూపాయలు ఏదైతే ఉందో దాని మీద 500 బోనస్ ఇచ్చి కూడా కంపల్సరీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. సోయాబీనే కాదు, రేపు ప్రతి పంట మీద కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి మరి 500 బోనస్ కంపల్సరీ ప్రభుత్వం రైతాంగానికి ఇవ్వాలి. లేదంటే రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ఎందుకంటే ఈరోజు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరి సోయాబీన్ కొద్దిగా అధికంగా దిగుబడి వచ్చింది. మరి ఆ దిగుబడి వచ్చి ఈరోజు ఎకరానికి దాదాపు 10 క్వింటాలు 12 క్వింటాలు సోయాబీన్ వస్తూ ఉంది. మరి మిగతా సోయాలు ఎక్కడ అమ్మాలి రైతు? మరి మీరు 6 క్వింటాలు కొంటే తీవ్రంగా రైతు నష్టపోతాడు. కాబట్టి కంపల్సరీ మీరు ప్రభుత్వం కొనేదాకా మేము రైతాంగం తరఫున పోరాటం చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత కూడా వరి కొనుగోలు కూడా చాలు చేస్తామని చెప్పేసి వరి కూడా వస్తుంది. మరి దానికి కూడా సన్నాలకు ఏదైతే బోనస్ ఇస్తామని చెప్తున్నారో మాకు ఇంటర్నల్గా ఉన్నటువంటి సమాచారం కేవలం 15 క్వింటాలు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మిగతాది కొనుగోలు చేయదనే కొద్దిగా సమాచారం ఉంది. దాన్ని కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎకరానికి ఎంత పండినా సరే ఆ రైతు ఎన్ని ఎకరాలు వేసినా సరే మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేసి మరి 500 బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు బాల్కొండ నియోజకవర్గ మా ఎమ్మెల్యే గారి తరఫున భారత రాష్ట్ర సమితి తరఫున మేము ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఓకే, ఇంకొకరు మాట్లాడతారా? ఈరోజు మన వేల్పూర్ మండలంలో ఇక్కడ మార్కెట్ కమిటీలో ఏదైతే రైతులకు సోయాబీన్ కాంట ప్రారంభించి 3వ తారీఖు నాడు ప్రారంభించింది కదా, అది మా ఏదైతే ప్రశాంత్ అన్న గారే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే దానికి అనుగుణంగా మీరు అక్కడ చార్జ్ చేసారు, సంతోషం. కానీ రైతులకు మీరు ఏదైతే 6 క్వింటాలు కొంటామని అంటున్నారో చాలా విడ్డూరం. ఇలాంటిది చేస్తే రైతులు ఒక పక్క వర్షాలు, ఒక పక్క పంట దిగుబడి తక్కువ, దానికి మళ్ళీ మీరు గొర్రెలు పెడితే మా రైతులు చాలా నష్టపోతున్నారు. మేము దీని మీద మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశాంత్ అన్న ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నాలు చేస్తూ మేము ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. మా రైతులకు మీరు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో ప్రతి పంటకు 500 బోనస్ ఇచ్చి కొంటామని మీరే చెప్పినారు, ఇది కూడా మీరు మభ్యపెట్టి ఓట్లు తండుకొని ఇవాళ రైతులకు పంగనామాలు పెడుతుంటే చూస్తూ కూర్చోరు మా రైతులు. మీరు సన్నవడ్లు కానీ దొడ్డు వడ్లు కానీ ప్రతి గింజ కూడా కొంటామని మీరే చెప్పినారు. దాన్ని కూడా ఖచ్చితంగా కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కొనకపోతే మేము వదిలిపెట్టాం, కొనేదాకా ఎంబడబడి కొనిపిస్తాం. ఇది మేము భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మీరు కొనాలా, ఈ కొనకపోతే రైతులు చాలా నష్టపోతారు. ఏదైతే ఈ రైతులకు వర్షాలకు పక్క నష్టం జరుగుతూనే ఉన్నాయి, మరో పక్క మీరు ఇట్లా కొనమని చెప్పి ఈ రోజు ఒక పంటలకు పెట్టుబడి సాయం కూడా ఇయ్యలేరు. దీని రైతులకు చాలా ఇబ్బందికర విషయం. మేమేమంటున్నామంటే ఖచ్చితంగా ఎన్ని క్వింటాలు పండితే అన్ని క్వింటాలు కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
అలాగే వడ్లు కూడా సన్నవి దొడ్డు అనేది తేడా లేకుండా ప్రతి గింజ కొనాలి, కొన్న ప్రతి గింజకు 500 బోనస్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఇది మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు విలేజ్లలో కూడా ఉంటారు కదా, మరి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అప్పుడు మీరు ప్రతి ఇంటికి కూడా తిరిగినారు కదా, మేము 500 బోనస్ ఇస్తామని చెప్పేసి. మరి ఎక్కడ పెడుతున్నారు మీరు ముఖాలు? ఖచ్చితంగా మీరు కూడా ప్రతి రైతుకు మీరు నిలబడి జోగు బియ్యాలా, రైతులకు కూడా పైసలు ఇచ్చేటట్టు చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.